పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పెద్దపేటలో శ్రీరామనవమి వేడుకలకు వచ్చిన డిప్యూటీ స్పీకర్ కాన్వాయ్ను అదే ప్రాంతానికి చెందిన కొంతమంది అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న జన సైనికులపై కర్రలతో దాడికి దిగారు. కేవలం నందీశ్వరుడికే పూజలు చేయాలని, రాముడికి దండ వేయొద్దంటూ కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. పోలీసులు వారిని నియంత్రించి రామకృష్ణరాజును దర్శనం పూర్తి చేయించి పంపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆందోళనకారులు జన సైనికులపై దాడి చేశారు. ఈ దాడిలో జనసేన నాయకుడు గవర అనిల్ తలలోకి మేకులు దిగగా అడ్డుకోబోయినటువంటి మరో కార్యకర్తపై చాకుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆకివీడులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఆకివీడులో ఏం జరుగుతోంది? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సునీల్, ఆకివీడులోని పెదపేటలో పాత రామాలయం ఒకటి ఉంది. ఆ రామాలయం సంబంధించి కూడా ప్రతిసారి అక్కడ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటుంది. గతంలో కూడా ఈ రామాలయం అభివృద్ధి విషయంలో అటు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అక్కడ పురాతనమైనటువంటి పాత రామాలయం దానికి సంబంధించి దాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటాం, దానికి భక్తులందరూ కూడా సహకరించాలని ఆయన గతంలోనే పిలుపునివ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ రామాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఇతర మతస్థులు ఉన్నట్లు ఆయన భావించడం జరిగింది. వాళ్ళంతా కూడా ఆ రామాలయాన్ని అక్కడ అభివృద్ధి చేయడానికి వీలు లేదని చెప్పి అప్పుడే గతంలోనే అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆయన రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయంలోని పూజ నిర్వహించేందుకు రాముడికి దండేసేందుకు వెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్తున్న సమయంలోనే అక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి అనేక మంది పెద్ద ఎత్తున ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు కారును ముట్టడించడం జరిగింది. అయితే వెంటనే పోలీసులు స్పందించి అక్కడ ముట్టడించినటువంటి కారుకు అడ్డుగా ఉన్నటువంటి వారిని తొలగించి రఘురామకృష్ణరాజును గుడిలోకి పంపడం జరిగింది. అక్కడ గుడిలో అక్కడ నందిని మాత్రమే పూజించాలి, రాముడికి మాత్రం దండయ్యొద్దంటూ కూడా గుడి లోపల ఉన్నటువంటి కొంతమంది మహిళలు కూడా అటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కూడా అడ్డుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు అక్కడ నందీశ్వరునికి పూజ చేసిన తర్వాత రాముడికి మెడలో దండ వేసి ఆయన అక్కడి నుంచి కూడా బయటికి రావడం జరిగింది పూజా కార్యక్రమం. అయితే రఘురామకృష్ణరాజు రాముడికి దండేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళ ఆ దండను మళ్ళీ వెంటనే తీసివేయడం జరిగింది. ఆ రఘురామకృష్ణరాజు బయటకు వచ్చిన సమయంలోనే అక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు అందరూ కూడా వెళ్ళిపోతున్న అంటే వేరే రామాలయం దగ్గర పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు వెళుతున్న సమయంలో అక్కడ ఒక అకస్మాత్తుగా దాదాపు ఒక 50 మంది వరకు ఇతర వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా రఘురామకృష్ణరాజు కారు పైన దూసుకురావడం జరిగింది. అయితే అప్పటికే ఆ కారు ముందుకు రావడం, ఆ కారు వెనకాల ఉన్నటువంటి కూటమి నేతలు జనసేన నాయకులు ఉన్నటువంటి గవర అనిలు మరో జనసేన కార్యకర్త పైన విచక్షణారహితంగా కొన్ని కర్రలతోనూ అలాగే మేకులు ఉన్నటువంటి కర్రలతో కూడా దాడి చేసినట్లు గుర్తించడం జరిగింది. అయితే ఈ సందర్భంలోనే గవర అనిలు తలకు తీవ్ర గాయాలయ్యాయి, తలలోనే మేకులు కూడా ఉండిపోయిన సందర్భం అయితే కూడా ఉంది. వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ప్రాథమిక చికిత్స అందించడం, తలలో ఉన్నటువంటి మేకులు తీసి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత అతను భీమవరం ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరో జనసేన కార్యకర్తకు సంబంధించి ఎవరైతే గౌర అనిల్ పైన దాడి చేస్తున్నారో ఆ సమయంలో అతను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతని ఈపు పైన చాకుతో దాడి చేసిన సందర్భం అయితే కూడా అతను కూడా తీవ్ర గాయమయ్యి రక్తస్రావమైన సందర్భం అయితే కూడా ఉంది. అంటే ఒక్కసారిగా ఊహించిన విధంగా శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి ఈ రక్తపాతం సంబంధించి కూడా అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు అప్రమత్తం అక్కడి నుంచి రఘురామకృష్ణరాజుని తప్పించి పంపడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడడం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా అందరూ కూడా దిగ్భ్రాంతికి గురవడం జరిగింది. అంటే ఏం జరుగుతుందో తెలిసేలోపే అక్కడ కొంతమంది జనసేన నాయకులు మొత్తం గాయపడటం, అలాగే వెంటనే పోలీసులు అప్రమత్తమై అక్కడ పెద్ద ఎత్తున ఎవరైతే ఆందోళనకు దిగారో వాళ్ళంతా కూడా చల్లాచెదురు చేసిన సందర్భం అయితే కూడా ఉంది. అంటే శ్రీరామనవమి రోజున
సందర్భం అయితే కూడా ఉంది. అంటే శ్రీరామనవమి రోజున కావాలని ఒక వర్గం ఇక్కడ పూజలు జరగకోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది అని దీనికి సంబంధించి ఎవరైతే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో వారిపైన హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ దాడి తనపై జరిగిన దాడే అయితే అదృష్టశాత్తు తాను తప్పుకోవడం, కూటమి నేతలపైన వాళ్ళంతా కూడా దాడి చేయడం జరిగింది. ఈ విషయంలో చట్ట ప్రకారం ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తూ దాడులకి ప్రేరేపిస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు తనంతా కూడా తాను కృషి చేస్తాను. అలాగే ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇటువంటి దాడులకి, ఉద్రిక్త పరిస్థితులకి తావివ్వకూడదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే దాడిలో గాయపడ్డారో గవర్ అనిల్కు సంబంధించి అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు, తలలో మేకులు దిగటం, ఆ తర్వాత కొంత ఆపరేషన్లు కూడా అవసరమవుతాయని చెప్పి కూడా వైద్యులు చెప్పినట్లు రఘురామకృష్ణరాజు స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయంలో ఇక్కడ వర్గ విభేదాలు రెచ్చగొట్టడం, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇటువంటి కార్యక్రమాలకు ఒక ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని సంస్థలంతా కూడా ఉసుగొల్పి ఈ దాడికి పాల్పడే విధంగా రెచ్చగొట్టారని చెప్పి కూడా ఆయన ఆరోపించిన పరిస్థితులు, దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తానని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు స్పష్టం చేసిన పరిస్థితి. సునీల్. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. Bro.